మరొకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనము అన్ని విషయాల్లో కూడా జయించాలి అనేదే దేవునికి ఉద్దేశం. ఆమేన్. ఆమేన్. We are more than conquerors అన్నాడు దేవుడు. అత్యధిక విజయం పొందిన వారము. హల్లెలూయా. విజయవంతమైన జీవితం జీవించాలనేదే దేవుని యొక్క ఆశ మన పట్ల. మన అనుభవం అది అవ్వకపోవచ్చు. మన అనుభవంలో తొక్కబడినట్టు, ఓడిపోయినట్టు, పతనమైపోయినటువంటి అనుభవం ఉండొచ్చు. కానీ అది నీ యొక్క దర్శనము కాదు, అదొక నీ గమ్యము కూడా కాదు. నీ గమ్యము నువ్వు జయించాలి. హల్లెలూయా. దేవుడు నిర్ణయించాడు కాబట్టి అది నీ అనుభవంగా అది మారాలి. అది మారాలంటే దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క వాక్యము వినుట, దాని ప్రకారంగా నడవడం అనేది నేర్చుకోవాలి. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంలో సమయం గడుపుదాం. కానీ విన్న సాక్ష్యాల్ని బట్టి మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్యము వినుట ద్వారా మనకు the renewal of the mind takes place. మనసు నూతన పరచబడడం జరుగుతుంది. And then there comes about transformation. అది మీ జీవితంలో మార్పును కలుగజేస్తుంది. And when the transformation comes, promotion comes. ఆ మార్పు రాగానే హెచ్చింపు కలుగుతుంది. వాక్యము వినోదము కొరకు వినం. వాక్యం వినేది మనం మారు మనస్సు పొందడం. అంటే పాపం నుంచి మారు మనస్సే కాదు, మన పద్ధతుల నుంచి, మనం జీవించిన విధానము నుంచి, మన ఆలోచనల నుంచి, మనం పెంచబడినటువంటి విధానాల నుంచి కూడా మనం మారు మనసు పొందాలి. వాక్యానుసారమైన మారు మనసు అనేది ఒకసారి జరిగేది కాదు, జీవితాంతము జరిగేటువంటి అంశం ఇది. అది ఎప్పుడు మర్చిపోకూడదు. అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే మారు మనసు అంటే పాపం నుంచి మారు మనస్సు. నిజమే, అది ప్రాముఖ్యము, అది ప్రధానమైంది. దాని తర్వాత కూడా మారు మనస్సు అవసరం. ఎందుకంటే మనం పెంచబడినటువంటి విధానాలు కొన్ని ఉంటాయి, ఆ సంస్కారం ఉంటుంది, మనం పెంచబడిన పద్ధతులు ఉంటాయి. అనేకమైన సంస్కారాలు, పద్ధతులు మనం ఏవైతే నేర్చుకుని ఏ విధంగా పెంచబడ్డామో అవి దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటాయి. వాటి నుంచి కూడా మనం మారు మనస్సు పొంది మనం మార్గాల్ని మార్చుకొని దేవుని వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు మా బృందాన్ని చూస్తున్నారు, సంఘం నుంచి వచ్చారు, అనేకులు వచ్చారు. ప్రతి ఒక్కరికి ఒక గొప్ప సాక్ష్యం ఉంది. ఇక్కడ నిలబడి నాకు తర్జుమా చేస్తున్న వ్యక్తి పూజారి. ఒకప్పుడు వివాహాలు చేశాడు టెంపుల్లో. అటువంటి వ్యక్తి మరి పట్టణానికి వచ్చి చదువుకోవడానికి వచ్చినప్పుడు వారు ఎటువంటి స్థితిలో ఉండేవారంటే 18 మంది ఒకటే గదిలో పడుకునేవారు. అంత పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఒక్కడే కాదు, టీంలో ఇంకొక ఉన్నారు, జాన్ అని, ఈయన రూమ్మేట్, వీళ్ళిద్దరూ కలిసి వచ్చారు. ఈరోజు దేవుడు ఎంతగా ఆశీర్వదించడం వారిని మీరు ఊహించలేరు. ఆర్థికంగా ఎంత దీవించాడంటే ఊహించలేరు. ఎందుకంటే మాతో పాటు వీరు వారి సొంత ఖర్చులతో విదేశాలు తిరుగుతూ ఉంటారు దేవుని సేవలో. మేము ఒక నయా పైసా ఇవ్వము సంఘము నుంచి. వారు తిరగడమే కాదు, ఇటువంటి కూటాలు మేము జరిగించినప్పుడు దుబాయ్లో జరిగిస్తాం. దుబాయ్లో సంఘం ఉంది. దుబాయ్లో సంఘం మొదలు పెట్టడానికి కూడా వారు ఎంతో సహాయపడ్డారు. వారు వచ్చారు, సహాయపడ్డారు. గొప్ప గొప్ప రీసెంట్గా మేము ఒక ఫెయిత్ కాన్ఫరెన్స్ నడిపించాం, ఒక విశ్వాస కూటాన్ని నడిపించాం, ఒక దైవజనుని తీసుకుని వచ్చి. దాని ఖర్చులు అన్నీ కూడా దాదాపు 3 అంతల ఖర్చులు అన్నీ కూడా మన సంఘములో ఉన్నటువంటి వ్యక్తులే చూసుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అంతగా దీవించబడ్డారు దేవుని కృపను బట్టి. ఎందుకు? నన్ను బట్టి కాదు, దేవుని వాక్యముని బట్టి వారు దీవించబడ్డారు. దేవుని వాక్యము బోధించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశము, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదమును బట్టి బోధించినప్పుడు వారు మారు మనస్సు పొందుతూ అవగాహనతో పొందుకొని ఆ వాక్యాన్ని ఎప్పుడైతే అవలంబించారో, ఆ వాక్య ప్రకారం నడిచారో, అప్పుడు వారికి విడుదల, సమృద్ధి, సమాధానము, సంతోషం కలుగుతూ ముందు కొనసాగగలుగుతున్నారు. హల్లెలూయా. మేము జరిగించబోయేటువంటి అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము ఎప్పుడు సంఘాన్ని ఇవ్వండి అని అడగం, కానీ మీకు ఒక అవకాశం ఇస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించాలంటే విత్తనము వేయకుండా మీరు దీవించబడలేరు. ఏ ఫార్మర్ అంటే పామరుడా, రైతు, వ్యవసాయ, ఏ వ్యవసాయదారుడైనా సరే విత్తనము విత్తకుండా వెళ్ళి పంట కోయడానికి వెళ్తాడా? వెళ్ళినట్టయితే వాడు బుద్ధిహీనుడు కదా. కానీ అనేక మంది క్రైస్తవులు ఎలాగ ఆలోచిస్తారంటే విత్తనము వేయకుండా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడు అనుకుంటారు. అది అయ్యే సంగతి కాదు. ఆ విషయం కొద్దిసేపు మనం మాట్లాడుకుందాం ఈ రాత్రి.
పరిశుద్ధ దేవా మీకు వందనాలు. మాకు మీ యొక్క వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించే జ్ఞానమును, అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మా మనోనేత్రమును వెప్పి మీ వాక్యములో ఉన్న మర్మాలు మాకు తెలియపరిచి, ఆ వాక్యానుసారంగమైనటువంటి మారు మనసు పొంది మీ యొక్క వాక్యములో బలపడుతూ, వాక్యానుసారంగా జీవిస్తూ, ముందుకు కొనసాగుతూ జయకరమైనటువంటి సమృద్ధి జీవితం జీవించడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ చెప్పాలందరూ. హల్లెలూయా, ఆమేన్. 3 యోహాను 2వ వచనము మనం రాత్రి కూడా చూసాం, మరొకసారి చూసుకుందాం. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలని సౌఖ్యముగా ఉండవలనని కోరుచున్నాను. హల్లెలూయా. దేవుడు తన కృప, తన ఆశ మన పట్ల తెలియపరుస్తున్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించేవాడు. The Lord is the blesser. యెహోవాని ఆశీర్వదించువాడు. దేవుడు దీవించేవాడు, శపించేవాడు కాదు. మొట్టమొదట ఆదామును అవ్వను సృష్టించిన తర్వాత మొట్టమొదటి మాట దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఆశీర్వదించెను. హల్లెలూయా. దేవుడు మనకున్నది తీసేసుకొని మనల్ని నశింపజేయాలని ఎప్పుడు ఆశించడు. తన స్వరూపంలో చేసిన మనల్ని ఆయన ఎప్పుడూ ఆశీర్వదించాలనే ఉద్దేశము కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మనము కష్టాల్లో, నష్టాల్లో, దుఃఖములో పతనమైపోతుంటే దేవుడు సంతోషి వేదనలో ఉండే దేవుడు. అందుకే ఆ వేదన ఆయన్ని మనిషిగా మార్చుకొని మనిషిగా విడిపించి సమృద్ధిలో, సంతోషముతో, ఆనందముతో తన రాజ్యాన్ని వెతుకుతూ, తన రాజ్యాన్ని స్థిరపరుస్తూ ఈ లోకంలో మనం జీవించాలని నమ్మరు వారు ఆమేన్ చెప్పండి ఒకసారి. నీవు అయితే దేవుని చిత్తం ఏంటి? అన్ని విషయాల్లో మనము వర్ధిల్లాలి. హల్లెలూయా. అయితే ఇంగ్లీష్లో చూసినట్టయితే ఈ పదము ప్రాస్పెరిటీ, వర్ధిల్లుట అనే పదాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. వర్ధిల్లుట అంటే ప్రాస్పెరిటీ అనేది మరి హీబ్రూలో చూసినట్టయితే షలోమ్ అని హీబ్రూలో. షలోమ్ అంటే పీస్, సమాధానము. ప్రాస్పెరిటీ, వర్ధిల్లుట, వెల్ బీయింగ్, మంచిగా ఉండటము, హోల్నెస్, సంపూర్ణతతో జీవించడము, నథింగ్ మిస్సింగ్, ఏది కూడా కోల్పోకుండా, నథింగ్ బ్రోకెన్, ఏది విరిగిన స్థితిలో లేకుండా, నథింగ్ నీడెడ్, అవసరమైన కావాలి అనే స్థితి లేని జీవితము, సమృద్ధి. హల్లెలూయా. ఇది దేవుని యొక్క చిత్తం. ఆమేన్. ఇప్పుడు ఒక్కసారి సమృద్ధికి, విశ్వాసానికి సాదృశ్యం ఎవరు? అబ్రహాం గురించి చూద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము మొదటి 2 వచనాలు, 2వ వచనం చూసుకుందాం. నువ్వు తెలుగులో చదువు. 51. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. ఆగండి, ఏమంటాడు దేవుడు? మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. శారాను గురించి ఆలోచించండి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచితిని. నేను ఆయనని పిలిచి, నేను అతనిని ఆశీర్వదించి. ఎవరు ఆశీర్వదించారండి? దేవుడు. చెప్పాలి బిగ్గరగా. దేవుడు ఆశీర్వదించేవాడు. ఆమేన్. శపించేవాడు కాదు. తన సృష్టిని శపించేవాడు కాదు. శపించింది సాతానుని. హల్లెలూయా. మనల్ని ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఆమేన్. నేను పిలిచాను, నేను ఆశీర్వదించాను, అతనిని పెక్కుమంది అగునట్లు చేసితిని. హల్లెలూయా. ఆయన వర్ధిల్లడానికి కారణము నేనే అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. చూడండి, ఇప్పుడు అబ్రహాము సంగతి తీసుకున్నట్టయితే ఒకటి మనం నేర్చుకోవాల్సిందే. ఈ వర్ధిల్లుట, సమృద్ధి అనేది ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ చెప్తాను, దాని తర్జుమా తర్వాత కంటిన్యూ చేద్దాం. ప్రాస్పెరిటీ డస్ నాట్ ఆన్సర్ టు ప్రేయర్. వర్ధిల్లుట ప్రార్థన ద్వారా జవాబు పొందుకొనలేము. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. Prosperity does not answer to prayer. వర్ధిల్లుట ప్రార్థనకు జవాబు ఇవ్వదు. This is the reason why many people are prayerful but are living in lack. ఇందుకొరకే చాలా మంది ప్రార్థనాపరులైన వ్యక్తులు కూడా కొరతలో జీవిస్తున్నారు. And people wonder why even though they pray so much they live in lack
and they live in debt. వారు అంతగా ప్రార్థన చేస్తున్నా కూడా ఎందుకోసం మేము కొరతలో ఉంటున్నాము, అప్పుల్లో ఉంటున్నాము అని ఆశ్చర్యపోతున్నారు. Because prosperity does not answer to prayer. ఎందుకంటే వర్ధిల్లుట అనేది ప్రార్థనకు వచ్చే జవాబు కాదు. Prosperity is a covenant issue. వర్ధిల్లుట నిబంధనకు సంబంధించిన సమస్య. And this is very important. ఇది ఎంతో ప్రాముఖ్యమైన Because అంశం. when you were born again, మీరు తిరిగి you జన్మించగానే did not join a religion. మీరు ఒక మతంలో చేరట్లేదు. You entered into a covenant. మీరు ఒక నిబంధనలోనికి ప్రవేశిస్తున్నారు. A covenant established in the blood of Jesus. యేసు రక్తములో స్థిరపరచబడిన నిబంధన అది. The covenant is the highest form of agreement known among men. నిబంధన అంటే భూమి మీద ఏ మనిషి చేయలేనటువంటి ఒక శ్రేష్టమైన ఒప్పందము. It is the strongest form of a contract. ఒక ఒప్పందములో శ్రేష్టమైనటువంటి ఒప్పందం అది. It is far stronger than a contract. ఒక ఒప్పందానికంటే ఎంతో శ్రేష్టమైనది అది. Whenever God dealt with man, దేవుడు మనిషితో పనిచేసిన he ప్రతిసారి always dealt with in covenants. ఎల్లప్పుడూ కూడా నిబంధన ద్వారానే He వ్యవహరించాడు. had a covenant with Noah. నోవహుతో He నిబంధన had a చేశాడు. covenant with Abraham. అబ్రహాముతో He నిబంధన had a చేశాడు. covenant with Moses. మోషేతో నిబంధన Today చేశాడు. we have the covenant established in the blood of Jesus. ఈ రోజున యేసు రక్తంలో స్థిరపరచబడిన నిబంధన And మనకు ఉంది. whenever God made covenants, దేవుడు నిబంధన చేసిన ప్రతిసారి every covenant was sealed in blood. ప్రతి నిబంధన కూడా రక్తంలో స్థిరపరచబడేది. Why is this important? ఎందుకండి అంత ప్రాముఖ్యం Because ఇది? a blood covenant రక్త నిబంధన అనేది is a very powerful covenant. ఎంతో శక్తివంతమైన నిబంధన. You cannot break a covenant. ఒక నిబంధనను మీరు రద్దుపరచలేరు. You cannot change a covenant. మీరు ఒక నిబంధనను మార్చలేరు. If I fail to do my part in the covenant, నిబంధనలో నేను చేయవలసిన పాత్ర నేను then I పోషించకపోతే cannot expect the partner to fulfill his part of the covenant. అటువైపు ఉన్న భాగస్వామి తన పాత్రను పోషించాలని ఆశించలేను. The only way a man or someone can get out of a covenant ఒక నిబంధన నుంచి బయటకు వచ్చే విధానం ఏమిటంటే is only death. మరణము మాత్రమే. Only by death can you be separated from a covenant. మరణము ద్వారా మాత్రమే నువ్వు నిబంధన నుంచి బయటకు That's రాగలవు. why when we marry, అందుకోసమని వివాహం చేసుకుంటున్నప్పుడు we make vows. మనము ప్రమాణాలు చేస్తాము. And the vows are a covenant. ఆ ప్రమాణాలనే That's ఒప్పందము why in the నిబంధన. covenant we say, నిబంధనలో మనం చెప్తాము till death do us apart. మరణము మనల్ని వేరుపరచు వరకు This is ఉంటాము. why God's word says, అందుకోసమని దేవుని వాక్యం I చెప్తుంది hate divorce. నేను విడాకులను Because you're not ద్వేషిస్తున్నాను. supposed to break the covenant. ఆ నిబంధనను మీరు I'm రద్దుపరచొద్దని దేవుడు trying to కోరుచున్నాడు. show you tonight ఈ రాత్రి మీకు చూపించాలని the కోరుతున్నాను. importance a covenant has in the mind of God. దేవుని మనసులో నిబంధన ఎంత ప్రాముఖ్యమైనదని Most తెలియజేస్తున్నా. Christians do not have an understanding of the power and the value of a blood covenant. చాలా మంది క్రైస్తవులకు రక్త నిబంధనలో ఉన్న శ్రేష్టత్వము దానిలో ఉన్న దృఢత్వం అర్థం God is కావట్లేదు. not a man to lie. దేవుడు అబద్ధం ఆడడానికి నరుడు కాదు. And yet God chooses అయినను దేవుడు ఎంచుకున్నాడు to make covenants and seal them with blood. నిబంధన చేసి దాన్ని రక్తంతో ముద్రించాడు. When he came to Adam, ఆయన ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు, when he came to Abram, అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు, remember Abram did not go to God. అబ్రాము దేవుని దగ్గరికి వెళ్ళలేదండి. God came looking for Abraham. దేవుడు అబ్రహామును వెతుక్కుంటూ వచ్చాడు. Just like Jesus came looking for you and I. యేసు నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చిన రీతిగా We were not looking for God, మనము దేవుని వెతకలేదు. but God came looking for us. దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. Just like God came looking for Abraham. దేవుడు అబ్రహామును వెతుక్కుంటూ వచ్చిన When రీతిగా he came to Abraham, అబ్రహాము దగ్గరికి I వచ్చినప్పుడు want to what he said. ఆయన ఏం చెప్తున్నాడో వినండి Let's మీరు. go to the book of Genesis chapter 12. ఆదికాండము 12వ అధ్యాయం And let's చదువుదాము. read the first 3 verses of the first 2. మొదటి 2 వచనాలు చదువుదాము. యెహోవా అబ్రాముతో నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అబ్రహాముతో చెప్పెను. Okay, now God is coming to Abram. దేవుడు అబ్రాము దగ్గరికి He's వచ్చాడు. saying, Abraham, అబ్రామా, I have a plan for your life. నీ జీవితం పట్ల నాకు ప్రణాళిక ఉందయ్యా. God has a plan for your life. నీ జీవితం పట్ల దేవుని ప్రణాళిక ఉందండి. Jeremiah 29 says, ఇర్మియా 29:11 అంటుంది, my plans for you are for good and not for evil. నీ పట్ల నేను కలిగి ఉన్న ప్రణాళికలు మేలుకరమైనవి, God హానికరమైనవి has a కాదు. plan for your life. నీ జీవితం పట్ల దేవునికి His ప్రణాళిక ఉంది. plan for your life is always good. నీ జీవితం పట్ల ఆయన కలిగిన ప్రణాళిక So మంచిది. God is explaining to Abraham దేవుడు అబ్రహాముతో the వివరిస్తున్నాడు plan he has for him. ఆయన తన పట్ల కలిగిన ప్రణాళిక But ఏమిటని. in the plan, కానీ ఈ ప్రణాళికలో God says, I have a requirement. దేవుడు అంటున్నాడు నీవు చేయాల్సిన విషయం I ఉందయ్యా. will give you my
promise. నా వాగ్దానం నీకు ఇస్తాను. I will make your name great. నీ నామమును నేను గొప్ప చేస్తాను. I'll make you famous. నిన్ను ప్రఖ్యాతిగాంచిన I'll వాడిగా make you మారుస్తాను. rich. నిన్ను ధనికుడిగా And I'll చేస్తాను. make you distinguished. నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా చేస్తాను. You don't have to worry how you can become famous. ఎలా ప్రఖ్యాతిగాంచాలని నువ్వు I చింతించాల్సిన will అవసరం make లేదు. you famous. నేను నిన్ను ప్రఖ్యాతిగాంచిన I వ్యక్తిగా don't have to చేస్తాను. work hard on becoming well known on Facebook with many likes. ఫేస్బుక్ లో అనేక మంది లైక్లు పొందుకునే రీతిగా ప్రఖ్యాతి పొందాలని నేను I ప్రయాసపడాల్సిన అవసరం don't have లేదు. to worry that I should build my subscribers on YouTube. యూట్యూబ్ లో నా సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి నేను I కష్టపడాల్సిన should అవసరం not లేదు. worry about how I can become famous. ఏ రకంగా నేను ప్రఖ్యాతి God గాంచాలన్న says, వేచి I ఆలోచించాల్సిన will అవసరం make లేదు. you famous. దేవుడు అన్నాడు, నేను నిన్ను ప్రఖ్యాతి I గాంచిన will వాడిగా make చేస్తాను. you rich. నేను నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాను అన్నాడు. Hallelujah. హల్లెలూయా. God says, I will make you rich. దేవుడు అన్నాడు, నేను నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాను. Psalm 112, I think it is, that says, wealth and riches are in the house of the righteous. కీర్తనలు 111లో ఉంటున్నదండి. ధనము విత్తనము ధనము నీతిమంతుని గృహములో ఉండును. God causes riches to come looking for you. ఐశ్వర్యం నిన్ను వెతుకుంటూ వచ్చేలాగా దేవుడు చేయగలడు. Prosperity should come looking for you. వర్ధిల్లుట నిన్ను వెతుకుంటూ రావాలి. Abundance must come looking for you. సమృద్ధి నిన్ను వెతుకుంటూ రావాలి. God says, this is what I will do for you. దేవుడు అంటాడు, నేను ఇది నీకు But చేస్తాను. I need you to do something. కానీ నువ్వు ఒక కార్యం I need చేయాలయ్యా. you to leave your kindred, నీ యొక్క బంధువులను leave వదిలిపెట్టి your country, నీ దేశాన్ని and వదిలిపెట్టి come follow me. నన్ను వచ్చి వెంబడించాలన్నాడు. Where, Lord? ఎక్కడికి దేవా? He won't tell you where. ఎక్కడికో దేవుడు చెప్పడు. Because he wants to teach you how to trust him. ఏ రకంగా ఆయన నమ్మాలో నీకు బోధిస్తున్నాడు ఆయన. In the New Testament, నూతన నిబంధనలో Jesus says, యేసు అంటున్నాడు, follow me. నన్ను వెంబడించండి Where అన్నాడు. to, God? ఎక్కడికి దేవా? I won't tell you. నేను చెప్పను నీకు అంటాడు. Because when I don't know where I have to go, ఎక్కడికి వెళ్ళాలో నాకు I have తెలియకపోతే to trust my guide. నన్ను నడిపించే వ్యక్తిని I have నమ్మి to తీరాలి. trust the Holy Spirit who is my guide. నన్ను నడిపించే నా పరిశుద్ధాత్మ That దేవుని as నమ్మాలి. I follow him and by trusting him, ఆయన్ని వెంబడిస్తూ that నమ్ముతూ he will నడుస్తుండగా lead me into a place of abundance. సమృద్ధి కలిగిన ప్రదేశానికి ఆయన నన్ను నడిపిస్తాడు. In Deuteronomy chapter 8 it says, ద్వితీయోపదేశకాండం 8లో I ఉంటున్నది, will lead you into a good land. నేను నిన్ను మంచి దేశంలోకి తీసుకెళ్తాను అన్నాడు. Hallelujah. God హల్లెలూయా. is not leading them into a bad land, దేవుడు చెడు దేశంలో a నడిపించట్లేదు. land of lack. కొరత ఉండే In ప్రదేశానికి కాదు. fact, it says the mountains and the hills are filled with iron and brass. అక్కడ కొండ నుంచి నీవు రాగిని త్రవ్వి తీయవచ్చు There అన్నాడు. are valleys, అక్కడ లోయలు ఉంటున్నాయి, beautiful trees అందమైన చెట్లు ఉన్నాయి, with lots of fruit. ఎంతో ఫలాలు I ఫలించే will చెట్లు. lead you there, he నేను says. అక్కడికి నడిపిస్తాను See, అంటున్నాడు God దేవుడు. wants to lead you, దేవుని నడిపించాలని but we have కోరుతున్నాడు. to learn to follow him. కానీ ఆయన If వెంబడించడం you మీరు నేర్చుకోవాలి. don't know him, ఆయన ఎవరో మీకు you తెలియకపోతే cannot trust him. మీరు ఆయన నమ్మలేరు. So many times చాలాసార్లు we trust our analytical mind. మన విశ్లేషించే మనసు నమ్ముతాము, We believe in our intelligence మన తెలివితేటలు rather than నమ్ముతాము. trusting God దేవుని నమ్మడానికి and బదులుగా stepping out. బయటకు ప్రవేశపెట్టడానికి Your knowledge, మీ జ్ఞానము, your education, మీ విద్యార్హత, your experience మీ అనుభవము says something, ఒక మాట while చెప్పొచ్చు. God says something else. కానీ దేవుడు వేరే ఒకటి చెప్పొచ్చు. For example, ఉదాహరణకు the Bible tells us బైబిల్ చెప్తుంది in the New Testament నూతన నిబంధనలో that Peter worked all night. పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు. He tried to fish all night. రాత్రంతా చేపలు పట్టడానికి He had కష్టపడ్డాడు. a lot of experience. చాలా అనుభవం He కలిగిన had a వ్యక్తి. fishing business. ఆ వ్యాపార He చేపలు was పట్టే వ్యాపారం raised on ఉంది. that business. ఆ వ్యాపారంలో He knew పెంచబడ్డాడు. when to catch fish, చేపలు పట్టడానికి వెళ్ళాడు. how to catch fish, ఎలా పట్టాలో how తెలుసు. to go about in the lake, ఏ రకంగా and how to pull the net. ఏ రకంగా వల వేయాలో He used తెలుసు. all his intelligence. తన He తెలివితేటలు అన్ని used వాడాడు. all his experience. తన అనుభవం అంతా He వాడాడు. used everything he knew. తనకు తెలిసిన And ప్రతిదీ the Bible చేశాడు. says he caught nothing. బైబిల్ చెప్తుంది తను ఏమి But in the పట్టలేకపోయాడని. morning a carpenter walks up అప్పుడు ఒక వడ్రంగి వ్యక్తి వచ్చాడు. who was a rabbi తను ఎవరంటే and అబ్బాయి, he's teaching the word. వాక్యాన్ని బోధిస్తున్నాడు. See, the word is your answer. వాక్యమే మీ జవాబు. Hallelujah. Hallelujah. The word is what solves your problem. వాక్యమే మీ సమస్యను పరిష్కరించేది. Because the word is Jesus. ఎందుకంటే వాక్యం యేసై ఉన్నాడు. Somebody shout hallelujah. హల్లెలూయా. What you need is not healing. నీకు కావాల్సిన స్వస్థత కాదు, You need Jesus. నీకు యేసు కావాలి. Once the word comes, ఒకసారి వాక్యం healing రాగానే will manifest. స్వస్థత వచ్చి What తీరుతుంది. you need is not a job. నీకు కావాల్సిన ఉద్యోగం You కాదు, need Jesus. నీకు యేసు కావాలి. Once the word comes, ఒక్కసారి వాక్యం the రాగా job will come looking for you. ఉద్యోగం వెతుకుంటూ వస్తుంది. What you need is not money. నీకు కావాల్సిన
కావాల్సిన You డబ్బులు need కాదు, the word. The వాక్యమే. word produces money. వాక్యం సంపదను కలుగు చేస్తుంది. Somebody shout hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So the Lord teaches. దేవుడు బోధిస్తున్నాడు. What did he teach? ఏం బోధించాడండి? He taught about the supernatural supplies of God. దేవుని యొక్క సహజాతీతమైన సమకూర్పు ఏమిటి అని, He taught about how God can do the impossible. దేవుడు ఎలా అసాధ్యమైనవి చేయగలడో చెప్పాడు. Peter was listening. పేతురు వింటున్నాడు. And soon after the Lord said, దేవుడు చెప్పిన cast తర్వాత your net in the deep. లోతుకు వెళ్ళి వలవేయి అన్నాడు. And Peter says, పేతురు అంటున్నాడు, I worked all night, Lord, రాత్రంతా ప్రయాసపడ్డాను దేవా, but I caught nothing. కానీ ఏమీ పట్టలేదు. And nobody fishes during daytime. ఎవరు కూడా పగలు పూట చేపలు పట్టారండి. People who are fishermen, అక్కడ ఉన్న చేపలు if పట్టేవారు they see me casting the net now, ఇప్పుడు వల వేయడం చూస్తే they're going to laugh at me. వాళ్ళని చూసి They're నవ్వుతారయ్యా, going to mock at me. నన్ను చూసి ఎగతాళి But చేస్తారు. Jesus was not perturbed. యేసు మాత్రం కలత చెందలేదు. Jesus never tried to convince him. యేసు తను ఒప్పించడానికి Jesus never said ప్రయత్నించలేదు. a word. ఒక్క మాట He కూడా was పలకలేదు. waiting on Peter. పేతురు దగ్గర వేచి ఉంటున్నాడు. And Peter said, పేతురు అన్నాడు, Lord, at thy word. అయినను దేవా నీ మాట చొప్పున. His solution was in the word of Jesus. నీ తన పరిష్కారం His యేసు మాటలో ఉంది. abundance was in the word of Jesus. తన సమృద్ధి యేసు His వాక్యంలో ఉంది. breakthrough was in the word of Jesus. తన విడుదల యేసు What వాక్యంలో you ఉన్నది. need today ఈ రోజు నీకు to come కావాల్సింది out of that debt, ఆ అప్పు నుంచి బయట what రావడానికి. you need today ఈ రోజు నీకు is కావాల్సింది not what your mind is telling you. నీ మనసు చెప్పేది If అవసరం లేదు. only I can get that job. ఆ ఉద్యోగం If వస్తే only మాత్రమే, I can go to that country. నేను ఆ దేశానికి If వెళ్తేనే, only I can study this. నేను అక్కడ If చదివితేనే, only I can meet that politician. నేను ఆ If రాజకీయవేత్తను only I కలిస్తేనే, can get there, నేను అక్కడికి my వెళ్తేనే problems will be solved. ఈ I సమస్య have పరిష్కారం news for చేయబడుతుంది. you. మీ కొరకు వార్త That's ఉంది. not how it is solved. ఆ రకంగా What you పరిష్కరించబడదు. need is not man. నీకు కావాల్సిన మనిషి What you కాదు, need is not your education. మీకు కావాల్సిన విద్య The కాదు. first and the most important thing you need మొదటి ప్రాముఖ్యమైన విషయం మీకు కావాల్సింది is God's word. దేవుని వాక్యము. Hallelujah. హల్లెలూయా. That's why you heard the testimony of this sister. అందుకోసమే సహోదరి సాక్ష్యం మీరు విన్నారు. She did not have the time to explain. వివరించడానికి సమయం లేదండి తనకి. She had zero knowledge of fashion designing. ఫ్యాషన్ డిజైన్ గురించి అస్సలు అవగాహనే లేదు. She did not know what fashion designing was. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏమిటో కూడా తెలియదు. She was an assistant professor or something in a college. తను కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసేది. But all of a sudden her husband went to be with the Lord. అకస్మాత్తుగా తన భర్త ప్రభువు యందు నిద్రించాడు. And as she said, ఆమె she began to seek the Lord with a broken heart. విరిగిన హృదయంతో దేవుని వెతకడం She మొదలుపెట్టింది. was broken because of the loss. ఆ కోల్పోవడాన్ని బట్టి She దేవుని was విరిగిన broken స్థితికి because she వెళ్ళిపోయింది. didn't know what the future holds. భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం కాకుండా విరిగిన Everybody స్థితికి was వెళ్ళిపోయింది. mocking her. ఆమెను ఎగతాళి Everybody చేశారు. was making fun of her. ప్రతి ఒక్కరు ఎగతాళి చేస్తున్నారు ఆమెను. Her own relatives were trying to grab that business and take it away from her. తన బంధువులే ఆమె దగ్గర నుంచి ఆ వ్యాపారాన్ని But in the midst of ప్రయత్నించారు. all that, she began to seek the face of God. వాటి మధ్యలో ప్రభు ముఖాన్ని వెతకడం And మొదలుపెట్టిన God ఆమె began to show her designs in dreams. కలలలో దేవుడు ఆ డిజైన్స్ అన్ని చూపించాడు. In a vision, God was showing her what colors she must use. దర్శనంలో ఏ కలర్స్ వాడాలని దేవుడు చూపించాడు ఆమెకు. And she started doing business తను వ్యాపారం by the మొదలుపెట్టినప్పుడు leading of the Holy Spirit పరిశుద్ధాత్మ because నడిపింపుతో she was seeking God's face. దేవుని ముఖాన్ని ఆమె With వెతుకుతున్నది కాబట్టి zero experience in fashion designing, ఫ్యాషన్ డిజైన్ లో ఎటువంటి అనుభవం లేకుండా within 2 years, 2 సంవత్సరాల్లో she surpassed what her husband was doing. తన భర్త చేస్తున్న దానికంటే అధిగమించి ముందుకెళ్ళింది. Hallelujah. హల్లెలూయా. Within no time, ఎక్కువ సమయం పట్టకుండానే her balance sheet began to increase. తన బ్యాలెన్స్ షీట్ పెరగడం మొదలైంది. And the profits began to increase. లాభాలు పెరగడం మొదలయ్యాయి. She is one of the great givers in the church. సంఘంలో గొప్పగా ఇచ్చే వ్యక్తులు తను And కూడా she's ఒకరు. always willing to travel. ఎల్లప్పుడూ She ప్రయాణించడానికి సిద్ధంగా leaves her ఉంటుంది. business. ఆ వ్యాపారం She చూసుకుంటుంది. leaves her 2 children home ఇద్దరు పిల్లల్ని ఇంట్లో and వదిలిపెట్టి travels with us because she loves the Lord. దేవుని ప్రేమిస్తున్నారు And కాబట్టి as ఆమె she's ప్రయాణిస్తున్న serving మాతో the Lord, దేవుని సేవిస్తుండగా she's seeing her business increase. తన వ్యాపారం She told you అభివృద్ధి right చూస్తున్నది. now ఇప్పుడు చెప్పింది కదా That she had some deliveries to do. చేయాల్సిన డెలివరీస్ But కొన్ని ఉన్నాయి. my wife called her and said, "You got to be on this trip." కానీ పాస్టర్ గారు చెప్పారు నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి But we రావాలని. never promised she would be able to give a testimony here. వచ్చి సాక్ష్యం ఇచ్చే అవకాశం She మీకు just ఇస్తారని కూడా came to చెప్పలేదు. serve. కేవలం సేవించడానికి And God వచ్చింది. gave her the opportunity to share with you మీతో and పంచుకోవడానికి share అవకాశం that ఇచ్చారు. God is a God of prayer answer. దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అని తను That God పంచుకోగలిగింది. can raise the lowest to the highest. దేవుడు అణిగిపోయిన వారిని లేవనెత్తగలని Because చూపించింది. she heard the word. ఆమె వాక్యం విన్నది. She became very prosperous. తాను వర్ధిల్ల And మొదలైంది. she's becoming even more prosperous. ఇంకను వర్ధిల్లుతూ ఉన్నది. While she's here, ఆమె ఇక్కడ ఉన్నప్పుడు business is coming. వ్యాపారం వస్తూ ఉన్నది. That's what she told us. అదే కదా తను చెప్పింది. Without her in the shop, ఆమె షాప్ లో in the లేకుండానే store, people are coming and giving business. ఆ స్టోర్ లో లేకుండానే ప్రజలు వచ్చి
వ్యాపారం I ఇస్తూ mean, we వెళ్తున్నారు. have some wonderful men in our church and women. మా సంఘంలో గొప్ప స్త్రీలు పురుషులు ఉన్నారండి. We don't have time for all of them to come up and share, but everybody has an awesome testimony and an awesome story to share. వారందరూ కూడా వచ్చి పంచుకోవడానికి సమయం, సాక్ష్యం పంచుకోవడానికి సమయం లేదు, కానీ ప్రతి ఒక్కరి But జీవితంలో every గొప్ప one of సాక్ష్యం them will ఉన్నది. have one thing in common. ప్రతి ఒక్కరు ఒక్క మాట సహజంగా word. చెప్పగలరు. The వాక్యమే, word. వాక్యము, The word. వాక్యము, The word. వాక్యము, The word. వాక్యమే. I'm not saying prayer is not important. ప్రార్థన ప్రాముఖ్యం కాదని చెప్పట్లేదు. Prayer is extremely important. ప్రార్థన అత్యంత But ప్రాముఖ్యం. prayer has to be based on God's word. ప్రార్థన దేవుని వాక్యం మీద ఆధారపడి God ఉండాలి. is not moved by prayers of emotional prayers, భావోద్వేగాల చేత చేసే ప్రార్థన దేవుడు స్పందించడు. but God moves on word-based prayer. దేవుడు వాక్యాధారమైన ప్రార్థనలకు జవాబిస్తాడు. Because word-based prayers are faith prayers. వాక్యాధారమైన ప్రార్థనలు విశ్వాస That's why we need ప్రార్థనలు. to understand అదే మీరు అర్థం that చేసుకోవాలి. God will answer your cry. దేవుడు మీ మొర Will జవాబిస్తాడు. answer your prayer. దేవుడు మీ ప్రార్థన When you జవాబిస్తాడు. pray the word. మీరు వాక్యాన్ని That's ప్రార్థించినప్పుడే. why he said in the book of Isaiah, అందుకోసం యెషయా గ్రంథంలో అన్నాడు, put me to remembrance. నాకు జ్ఞాపకం చేయుడు అంటున్నాడు. Bring your case. మీ యొక్క వివాదం Let's తీసుకొని argue రా. the case. వచ్చి మా వివాదం Like somebody తీర్చుదాము. argues in the house of in a judicial house. మనం న్యాయ వ్యవస్థలో ఏ రకంగా కోర్టులో కేసు పెడతామో That's why God says, put me to remembrance. ఆ రకంగానే దేవుడు అంటాడు, నాకు జ్ఞాపకం It's చేయుడి. not because God forgot. దేవుడు ఏదో మర్చిపోయాడని He wants కాదండి. to know if you remember. నీకు జ్ఞాపకం ఉందా లేదా అని So దేవుడు అడుగుతున్నాడు. my demand from God దేవుడి నుంచి నేను పుట్టిన should be పెట్టే based కోరిక on what He promised. ఆయన వాగ్దానం ఇచ్చిన దాని మీద ఆధారపడి God ఉండాలి. is not bound to give me anything that He has not promised. ఆయన వాగ్దానం ఇచ్చి ఇవ్వకుండా ఉండేదాన్ని పొందుకోవడానికి బద్దుడు, ఇవ్వడానికి బద్దుడై లేడు. Hallelujah. Hallelujah. But God is bound to answer and give me what He promised in His word. కానీ దేవుడు తన వాక్యంలో వాగ్దానం ఇచ్చిన దానికి దేవుడు బద్దుడై ఉన్నాడు. That's why I need to have a revelation of God's word. అందుకోసం దేవుని వాక్య ప్రత్యక్షత నాకు We have కావాలి. to read the word. మనం వాక్యం We have చదవాలి, to meditate the word. వాక్యం We have to ధ్యానించాలి, listen to the word. వాక్యాన్ని వినాలి కూడా. You heard both the testimonies tonight. ఈ రాత్రి రెండు సాక్ష్యాలు Both of విన్నారు them కదా. said something. ఇరువురు ఒక మాట చెప్పారు. My pastor taught this. మా పాస్టర్ గారు I రకం listened బోధించారు. to the word. నేను వాక్యం విన్నాను. The word was being played in the house all day. వాక్యం ఈ రోజంతా కూడా ప్లే అవుతుండేది. Faith cometh by hearing, వినుట వలన విశ్వాసం and వస్తుంది. hearing by the word of God. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం వస్తుంది. Faith does not come by the heard word of God, వినిన దేవుని వాక్యం వలన but విశ్వాసం faith రాదు. cometh by the hearing of the word of God. వాక్యం వింటూ ఉండడం So వలన we need వస్తుంది. to learn to hear the word constantly. మనం వాక్యం ఎడతెగకుండా వినడం We need to నేర్చుకోవాలి. spend time meditating the word. దేవుని వాక్యం ధ్యానించడం We need to సమయం spend కేటాయించాలి. time reading the Bible. బైబిల్ చదువుతూ సమయాన్ని కేటాయించాలి. Reading the Bible in itself is not enough. బైబిల్ కేవలం చదవడానికి మాత్రమే సరిపోదు. Meditation is extremely important. ధ్యానించడం కూడా అత్యంత ప్రాముఖ్యము. God never said to Joshua, read. దేవుడు యెహోషువతో చదువు అని But he చెప్పలేదండి. said, meditate on the word. దేవుని వాక్యమును ధ్యానించు అన్నాడు. Meditation transforms you. ధ్యానించడం మీ జీవితాన్ని Meditation మారుస్తుంది. changes the picture. ఆ చిత్రాన్ని ధ్యానించడం But let's get మారుస్తుంది. back to the lesson. మనం చూద్దామండి ధ్యానిస్తున్న We అంశము. said the prosperity answers to the covenant. వర్ధిల్లుట నిబంధనకు జవాబిస్తుంది అని So చెప్పాను. God made a covenant with Abram దేవుడు అబ్రహాముతో నిబంధన that he చేశాడు. would prosper him. తాను వర్ధిల్లింప చేస్తానని. The covenant was established in blood in the book of Genesis chapter 15. ఆదికాండము 15వ అధ్యాయంలో ఆ నిబంధన రక్తంలో ముద్రించబడ్డది. But we don't have time to look into that. దాన్ని చూడడానికి మనకు సమయం లేదండి. But when we go to Genesis chapter 17, ఆదికాండము 17లోకి let's వెళ్ళగానే read verses 1 and 2. మొదటి రెండు వచనాలు చూద్దాము. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని. Hallelujah. హల్లెలూయా. I will establish a covenant between you and I, నీకును నాకును మధ్య and I నిబంధనను will make స్థిరపరచి. you prosperous. Hallelujah. Hallelujah. See, prosperity is a covenant issue. వర్ధిల్లుట నిబంధనకు సంబంధించిన I విషయము. need to be assured of that. దాని గురించి నిశ్చయత That నాకు I రావాలి. will never lack in my life. నా జీవితంలో కొరతలో ఉండనే So ఉండను. I began to proclaim this. నేను దీన్ని ప్రకటించడం And I began మొదలుపెట్టాను. to share wherever I go. నేను ఎక్కడికి వెళ్ళి మాట చెప్తాను. And today I share it before you. ఈ రోజున మీ ఎదుట కూడా చెప్తున్నాను. I and poverty are divorced for life. నేను పేదరికము జీవితాంతం విడాకులు తీసుకున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. Based on what? On దేన్ని His బట్టి? word.
వాక్యాన్ని బట్టి I can never be poor in my life. నా జీవితంలో పేదరికంలో ఉండనే Is ఉండను. it because of a bank account? నా దగ్గర బ్యాంక్ Is అకౌంట్ it ఎక్కువ because I ఉందా? have money? డబ్బు No, ఉందనా? it's లేదు. because I have God and His Word. దేవుడు ఆయన వాక్యం నా దగ్గర ఉంది His కాబట్టి Word will make sure that I will never lack in my life. నా జీవితంలో ఏ కొరత లేకుండా వాక్యమే But I చూసుకుంటుంది. connect to that abundance through my faith. నా విశ్వాసం ద్వారా ఆ సమృద్ధికి అనుసంధానం అవుతుండగా Somebody say amen. ఆమేన్ అని చెప్దామా? Hallelujah. God is a covenant keeping God. దేవుడు నిబంధనను నెరవేర్చువాడు. God never fails His covenant. దేవుడు తన నిబంధనను రద్దుపరచడు. Psalms 89 కీర్తనలు కీర్తనలు 89:34. కీర్తనలు 89:34 చూస్తే నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. That's enough. నా నిబంధన నేను రద్దుపరచను. హల్లెలూయా. ఒకసారి దేవుడు నిబంధన ఏర్పరిస్తే ఆ నిబంధన ఆయన ఎన్నడూ రద్దుపరచడు. ఆమేన్. కీర్తనలు 105 8వ వచనం 10వ వచనం. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును ఆహా. నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును. జ్ఞాపకము చేసుకొనును. హల్లెలూయా. దేవుడు ఎన్నడూ మర్చిపోడు. మరిచే దేవుడు కాదు. మనము మర్చిపోతాం కానీ దేవుడు మరవడు. కానీ దేవుని దగ్గర దేవుని నుంచి పొందాలంటే మనము జ్ఞాపకము చేసుకొని ఆ నిబంధన ప్రకారంగా ప్రార్థన చేస్తూ ఆయన చెప్పిన విధానంలో మనం నడవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. చూడండి, మరి సమయం ఎక్కువ లేదు, చూస్తున్నాను ఎలా తీసుకెళ్లాలో. అనేక మంది ఈ రోజుల్లో ఏమంటున్నారంటే దశమ భాగం ఇచ్చే అవసరత లేదు అని. విన్నారా అటువంటి బోధలు యూట్యూబ్లో? ఇది తప్పుడు బోధ. నన్ను ఎవడు కూడా కన్విన్స్ చేయలేడు. ఎందుకంటే నేను రుచి చూశాను దేవుని యొక్క వాక్యం నా జీవితంలో పనిచేస్తుందని. ఓకే, మలాకి చాప్టర్ 3 మలాకి 3వ అధ్యాయము 7వ వచనం రుచి చూసుకుందాం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యంలోకి అధిపతియగు యెహోవా సెలవీయగా. ఏమన్నాడు దేవుడు? మీరు నా నుంచి దూరం అయ్యారు. There is a breach in the covenant. నిబంధనలో ఒక వైదొలగించబడ్డారు మీరు. Okay, but if you return to me, I will return to you. నా వైపు మీరు తిరిగినట్లయితే నేను మీ వైపు తిరుగుతానంటున్నాడు. Okay, go ahead. యెహోవా, మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ? మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. Okay, let's go to Leviticus. లేవికాండం తెరుచుకుందామండి. I think it's 27. And let's read verse 30. 30వ వచనము. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. Hallelujah. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు? The tithe belongs to the Lord. 10వ భాగము యెహోవా సొమ్ము. So the tithe అంటే 10%. 10వ భాగము. Whatever we receive, మనం ఎంతైతే పొందుకు the సంపాదిస్తున్నామో, increase, whether it's a salary, whether it's a gift, అది జీతం కావచ్చు, ఎవరైనా బహుమతి ఇవ్వచ్చు. the Lord says దేవుడు అంటున్నాడు, the tithe belongs to me. 10వ భాగము That యెహోవా సొమ్ము. means God is the owner of the tithe. ఆ 10వ భాగానికి యజమాని దేవుడే. No matter what your income is, మీ ఆదాయం ఎంతైనా 10% of that దానిలో 10వ భాగం belongs to God. దేవునికి చెందింది. But many Christians కానీ అనేక మంది క్రైస్తవులు do not tithe. 10వ భాగం చివరు. That's the reason why అందుకొరకే they live in lack. వారు కొరతలో జీవిస్తున్నారు. And people don't like to talk about it because they feel they will be offended. ప్రజలు దాని గురించి మాట్లాడడానికి సంకోచిస్తున్నారు. ఎందుకోసం అంటే ప్రజలు అభ్యంతరం చెందుతారని. Many pastors fear to talk about tithe. అనేక మంది పాస్టర్లు 10వ భాగం గురించి మాట్లాడడానికి Many భయపడుతున్నారు. pastors fear to talk about giving చాలా మంది పాస్టర్లు ఇవ్వడం గురించి because మాట్లాడడానికి they think భయపడుతున్నారు. people may be offended ప్రజలు అభ్యంతరం చెందుతారని and they will భయపడుతున్నారు. leave the church. సంఘాన్ని నుంచి వెళ్ళిపోతారేమో I అని. tell my people, నా ప్రజలకు చెప్తాను if నేను, you don't believe what I preach, నేను బోధించేది మీరు that's నమ్మకపోతే the door you can walk out. అదే బయటికి వెళ్ళే దారి వెళ్ళిపోండి అని. I don't care నాకు అనవసరము. because I am called not to please you. నిన్ను
చెప్పడానికి నేను I పిలువబడలేదు, am called to deliver you. మిమ్మల్ని విడిపించడానికి And పిలువబడ్డాను. deliverance comes by the practice of God's word. దేవుని వాక్యం పాటించడం వలన విడుదల కలుగుతుంది. As a pastor, Pastor you గా should never fear to teach on tithing and giving. దశమ భాగం ఇవ్వడం గురించి బోధించడానికి నువ్వు సంకోచించకూడదు, You భయపడకూడదు. don't give out of sympathy. ఏదో జాలి పడుతూ నువ్వు ఇవ్వకూడదు. You are not going to give. నాకు అసహ్యమైన మాట ఏంటో తెలుసా? కానుకలు ఇద్దామంటారు. కానుకలు అనేది చందా 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 బిచ్చగాడికి వేస్తారు, దేవునికి ఇవ్వరు. దేవునికి ఇచ్చే చాలా విలువైందిగా ఉండాలి. ఆమేన్. అందుకే ఆ ముగ్గురు జ్ఞానులు వచ్చినప్పుడు చాలా విలువైనటువంటి బంగారం, ఈ బంగారం మనం అనుకుంటే చిన్న డబ్బాలో తెచ్చారని. చర్చ్ హిస్టరీ చదివినట్టయితే వారు ప్రయాణం చేసేటప్పుడు వారి దగ్గర ఎంత బంగారం ఉండిందంటే, ఎంత దోస్ అదర్ థింగ్స్ ఫ్రాంకిన్సెన్స్ అండ్ సాంబ్రాణి చాలా విలువైనటువంటి విషయాలు. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు చుట్టూ ఒక సైన్యం ఉండిందంట. అంత విలువైంది తీసుకొని వచ్చారు. ఎందుకు తెచ్చాడు? యేసు ప్రభు అక్కడి నుంచి వారు వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి చిన్న బాలుడిగా వెళ్ళినప్పుడు, ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఎలా బ్రతికారు? వారు తెచ్చిన దాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పేదవాడు కాదు. ఆమేన్. మనం అనుకుంటాం యేసు ప్రభు చాలా పేదవాడు. పేదవాడు కాదు, లేమిలో బ్రతకలేదు ప్రభు. దేవుడు యేసు ప్రభుకి లేమి లేదు. సమృద్ధి చూపించలేదు కానీ సమృద్ధిలో బ్రతికాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. అయితే లెట్స్ గో బ్యాక్ టు ద లెసన్. ఓకే, నౌ when I don't tithe, నేను దశమ భాగం తిరిగి చెల్లించకపోతే the Bible calls me a thief. నన్ను దొంగగా బైబిల్ చెప్తుంది. See, God gives us దేవుడు మనకిచ్చేది because He trusts us. ఆయన మనం నమ్ముతున్నాడు So కాబట్టి. if I take my watch off ఈ వాచ్ నేను and I తీసుకొని give it to this brother ఈ సహోదరుడు నేను ఇచ్చాను అనుకోండి, for some time, కొంచెం సమయం వరకు I'm still the owner. నేను ఇంకా దానికి యజమానినే. After 6 months, 6 నెలల if తర్వాత I come and say, please give my watch back, నా వాచ్ నాకు తిరిగి ఇచ్చే అన్నప్పుడు He is not doing me a favor. నాకు కటాక్షం తను చేయట్లేదు, ఏదో మేలు No, He's not చేయట్లేదు, doing me a favor. ఏదో మేలు చేయట్లేదేమి, He's not giving me a gift. ఒక బహుమతి ఇవ్వట్లేదు, He's giving me back what I own. నాకు చెందిన నాకు So పొందు ఇస్తున్నాడు. returning the tithe, దశమ భాగం తిరిగి చెల్లించడం అనేది the Bible never says give your tithe. భాగం ఇవ్వు అని చెప్పట్లేదు. The Bible always says return your tithe. దశమ భాగం తిరిగి చెల్లించండి. Why? Because God is the owner. ఎందుకంటే దేవుడే యజమాని కాబట్టి. Don't cheat yourself మిమ్మల్ని మీరు and మోసగించుకోవద్దు. let the devil hurt you అపవాది మిమ్మల్ని by మోసగించనివ్వకండి. convincing you that you don't have to tithe. నీవు దశమ భాగం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి. Even in the New Testament, నూతన నిబంధనలో కూడా Jesus preaching said, యేసు బోధిస్తున్నాడు, do all these things along with tithe. దశమ భాగం చెల్లిస్తూ ఇవన్నీ చేయండి అన్నాడు. Amen. He never said stop tithing. దశమ భాగం ఆపేయని చెప్పలేదు. Say amen, somebody. ఆమేన్ చెప్తారా? Hallelujah. హల్లెలూయా, I said hallelujah. హల్లెలూయా. You know, we were not always this blessed. మేము ఇంతగా దీవించబడి ఉండేవారం We కాదండి. went through a very, very, very tough time in life. జీవితంలో అత్యంత కష్టమైన But క్లిష్టమైన through పరిస్థితుల్లో those వెళ్ళాము. experiences, ఆ అనుభవాల ద్వారా listening to the word of God దేవుని వాక్యం and వినడం వలన, applying the word of God, వాక్యాన్ని పాటించడం ద్వారా we began to see the blessing of God manifest in our life. దేవుని ఆశీర్వాదం మా జీవితంలో నిజ రూపం దాల్చడం చూసాము. Hallelujah. హల్లెలూయా. Before I knew the truth, ఈ సత్యం నాకు తెలియక మునుపు not only tithing, దశమ భాగమే కాదు, but sowing and reaping. విత్తుట కోయుట గురించి. This is something, I mean, I wish I had more time to teach you on మీకు this. బోధించడానికి అధిక సమయం నాకుంటే బాగుంది I was అనిపిస్తుంది. working for an organization. నేను ఒక సంస్థ కోసం పనిచేసేవాడిని. That organization was from New Zealand and from Australia. ఆ సంస్థ న్యూజిలాండ్ నుంచి ఆస్ట్రేలియా నుంచి పనిచేసేది. And they would bring money so we could do ministry. వారు అక్కడి నుంచి వెళ్ళి డబ్బు తెచ్చేవారు, మేము ఇక్కడ I was పరిచయం just a చేయడానికి. young man. నేను యవ్వనస్తుడుగా And I ఉండేవాడిని. came into ministry because I had a call of God on my life. దేవుని పిలుపు నా జీవితం మీద ఉండడం బట్టి నేను పరిచర్యలోకి They would వచ్చాను. take me to those countries, ఆ దేశాలను తీసుకెళ్లేవారు, make me stand before churches, సంఘాల ముందు నిలబెట్టి and tell me not to preach, బోధించమని చెప్పేవారు but to కాదు, tell stories, కథలు చెప్పమని. so that people will be moved in their heart. ప్రజలు వారి హృదయంలో కదిల్చబడి And out of sympathy they will give. జాలితో ఏదని ఇస్తారు So లేని. I was like a glorified beggar. నేను ఏదో గొప్ప భిక్షగాడిలాగా So ఉండేవాడు. నాకు I అనిపించేది, always thought నాకు అనిపించేది ఇప్పుడు God loved the white man more than the Indian. దేవుడు భారతీయుల కంటే తెల్లవారిని దీవిస్తాడు అని.
I believed in God. నేను But దేవుని I had no నమ్మేవాడిని. revelation of God కానీ in this దేవుని aspect. కానీ ఈ అంశం గురించి దేవుని ప్రత్యక్షత లేదు. But God blessed us. కానీ దేవుడు మమ్మల్ని I lived దీవించాడు. in the US for 4 years. అమెరికాలో 4 And సంవత్సరాలు during జీవించాము. that time, ఆ సమయంలో we were in a church మేము ఒక సంఘంలో where ఉన్నాము. God began to teach us this aspect. ఈ అంశం గురించి దైవజనులు బోధించేవారు And అక్కడ. when we came back, మేము తిరిగి we వచ్చినప్పుడు began to teach that word. ఆ వాక్యాన్ని We బోధించడం began to మొదలుపెట్టాము. practice that word. ఆ వాక్యాన్ని And పాటించడం God began to మొదలుపెట్టాము. open the windows of heaven దేవుడు ఆకాశం and వాకిలిని pour out విప్పాడు. a blessing that we cannot contain. మేము పట్టజాలని దీవెన మా జీవితంలో కుమ్మరించాడు. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. There was a time in our house. మా ఇంట్లో ఒక సమయం వచ్చిందండి. We were married. వివాహమైంది అప్పుడే. My wife was pregnant. పాస్టమ్మ గారు గర్భవతి అప్పుడు. And we were living in a servant's quarters. సర్వెంట్స్ క్వార్టర్స్ లో That's ఉండేవాళ్ళమండి. how poor we were. అంత పేదరికంలో ఉండేవారం అప్పుడు. Okay, and one day ఒక రోజున there was nothing to eat except rice. ఇంట్లో బియ్యం తప్ప తినడానికి ఏమీ లేవండి. I didn't know what to do. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. I was tithing, నేను దశమభాగం but I తిరిగి did not have a చెల్లిస్తున్నాను. revelation. కానీ ప్రత్యక్షత లేదప్పుడు. But I sat down కానీ నేను కూర్చున్నా. and I had a small book. ఒక చిన్న పుస్తకం నా And I దగ్గర began to ఉంది. open the book ఆ పుస్తకాన్ని అలా and తెరిచాను. read through all the scriptures. వాక్య భాగాలన్నీ చదివేవాడిని. In one of the scriptures, ఒక వాక్య భాగంలో in Psalm 35 verse 27, కీర్తనలు 35:27 the Bible ఉన్నది. says, బైబిల్ చెప్తుంది God delights in the prosperity of his servants. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా. So that word stuck out. ఆ వాక్యం నన్ను పట్టుకున్నది. And I said to God, నేను దేవునితో అన్నాను, God, you delight when I prosper. దేవా నేను వర్ధిల్లితే మీకు ఆనందం కదా ప్రభువా. And today I'm not ఈ prospering. రోజు నేను So వర్ధిల్లట్లేదు. you're not happy. కాబట్టి మీరు So ఆనందంగా Lord, I లేరు. look to you. మీ వైపు చూస్తున్నాను to దేవా. bless me. నన్ను దీవించండి అని. And that's it. అంతే. That evening we had to go visiting. ఆ సాయంకాలంలో ఒక And దర్శనానికి you know వెళ్ళాము. how pastors go visiting and they Pastor- look for money. పాస్టర్ ఎలా ఇంటి దర్శనానికి వెళ్తారంటే ఏది డబ్బులు ఇస్తారని ఆశతో వెళ్తారు. I didn't go with that mindset అటువంటి మనస్తత్వంతో వెళ్ళలేదు. because I never wanted to look to man. నేను మనిషి వైపు ఎన్నడూ చూడాలని My ఆశించలేదు. only source is God. నా ఆధారము దేవుడు I will మాత్రమే. never, my wife and I, we never told anybody about our problem. పాస్టర్ గారు పాస్టమ్మ గారు వారి సమస్య గురించి ఎవరితో పంచుకోలేదు. If we had shared this with our parents మా తల్లిదండ్రులతో మేము పంచుకుంటే or with our friends, లేదా మా they would స్నేహితులతో have immediately helped us. వెంటనే మాకు సహాయం చేసి But we ఉండేవారు. made up our mind. కానీ మనసులో We will నిర్ణయించుకున్నాము always tithe. ఎల్లప్పుడు దశమభాగం We will చెల్లిస్తాము, never borrow. ఈ అప్పు చేయము అని. We will live in what God has given us, and that's it. We will not borrow. దేవుడు మాకు ఇచ్చిన దానిలోనే జీవిస్తాము, అప్పు చేయమని నిర్ణయించుకున్నాము. So we never borrowed. ఎప్పుడు అప్పు చేయలేదు. We trusted God. దేవుని నమ్మాము. We went to this house. ఈ ఇంటికి వెళ్ళాము. We prayed for the people. వారి కోసం ప్రార్థించాము. They gave nothing. వారు ఏమి ఇవ్వలేదు. And we were walking out. మేము బయటకు And వస్తుండగా somebody from a neighboring house పక్క ఇంటి నుంచి ఎవరో ఒకరు called us, Pastor, పాస్టర్ గారిని పిలిచారు. please come home. దయచేసి ఇంటికి They రండి. were not our members. వారు మా సంఘ They సభ్యులే went to కాదు, another church. వేరే సంఘానికి వెళ్తారు But they వారు. recognized us. కానీ మమ్మల్ని గుర్తించారు So వారు. they invited us వారు మమ్మల్ని ఆహ్వానించారు, and asked us to pray. ప్రార్థించమని It అడిగారు. was one of the children's birthdays, I think. ఆ రోజున వారి పిల్లల So we పుట్టినరోజు అండి. prayed, మేము and ప్రార్థించాము. as we were leaving, మేము వెళ్తుండగా they gave us an envelope. మాకు ఒక ఎన్వలప్ వారి చేతిలో So we went పెట్టారు. home, మేము ఇంటికి వెళ్ళాము. opened the envelope. Envelope We తెరిస్తే had just enough for one day. ఒక్క రోజుకి ఎంత కావాలో అంత Only మాత్రం one ఉందండి. day. ఒక్క రోజు కావాల్సింది. Thank God, that's how it started. దేవుని స్తోత్రం అలా But we మొదలైంది. never took our eyes off God. కానీ దేవుని నుంచి We దృష్టి never put తీసేయలేదు. our eyes on man. మనిషి మీద We దృష్టి just పెట్టలేదు. trusted God దేవుని and నమ్మాము. started believing in Him ఆయనలో నమ్మడం మొదలు and made పెట్టాము. sure we would not borrow. మేము అప్పు చేయమని We నిర్ణయించుకున్నాము. wanted to trust the Lord దేవుని and let the Lord provide. దేవుని మాత్రమే నమ్ముతుండగా దేవుడు సమకూర్చాడు. And God began to slowly bless us. దేవుడు నిదానంగా దీవించడం మొదలు పెట్టాడు. Then, you know, we had no cot. ఆ మంచమే లేదండి ఇంట్లో అసలు. We had a small mattress on the floor, ఒక చిన్న పరుపు ఉంటుంది నేల మీద and there was వేసుకోవడానికి. a spiral staircase. పైన ఒక మెట్లు అలా My చుట్టూ తిరిగి wife was వెళ్ళడానికి ఉండేది. pregnant. పాస్టమ్మ గారు గర్భవతి అప్పుడు. And you know, when women are pregnant, they have these desires. స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి కదండి. And one day she said, I would like to eat this biscuit. ఒక రోజున ఒక బిస్కెట్ తినాలని అడిగిందండి And పాస్టమ్మ I know గారు. the biscuit. ఆ బిస్కెట్ అండి I had no money to buy. కొనడానికి డబ్బులు లేవు నా I can దగ్గర. never forget that. దాని రోజున I మర్చిపోలేను. was broken on the inside. అంతరంగంలో బ్రద్దలైపోయాను. Thank God today I can buy boxes of that biscuit. దేవుని స్తోత్రం. ఈ రోజు ఎన్ని బాక్సులు కావాలని బాక్సులు కొనివ్వగలను. Hallelujah to the Lamb హల్లెలూయా. of God. దేవుని గొర్రెపిల్లకి God స్తోత్రం. has brought us to that place. దేవుడు But ఆ listen, స్థితికి తీసుకొచ్చాడు. so slowly నిదానంగా we started putting some money aside. కొంచెం డబ్బులు అలా ఎత్తి పెడుతూ వచ్చాము. In that day, ఆ రోజుల్లో my salary was only 1,600 rupees. నా జీతం కేవలం 1600 రూపాయలే. And my wife, until she became pregnant, she worked. పాస్టమ్మ గారు గర్భం దాల్చే వరకు పని చేశారు. And her salary was 675. పాస్టమ్మ గారి జీతం 675 రూపాయలు. Out
out of that. దానిలో This is how we lived. I'm teaching you something, please listen. జాగ్రత్తగా వినండి, ఎంత ప్రాముఖ్యమైన We would బోధిస్తున్నాను. bring that, put it on the table. అది తీసుకొని వచ్చి బల్ల We మీద would పెట్టి pray. ప్రార్థించేవారము. First thing, tithe. మొదటిగా దశమ భాగం Put పక్కన that పెడతాం. aside. దాన్ని పక్కన How పెడతాం. many Sundays do we have? ఎన్ని ఆదివారాలు ఉన్నాయి మాకు? Every Sunday so much, put that aside. ప్రతి ఆదివారానికి ఇంత కానుక ఇవ్వాలి, దాన్ని పక్కన పెట్టడము. For missions, put that aside. దేవుని సేవ కొరకు ఇంత పక్కన పెట్టడము. Then orphans and widows. తరువాత అనాథలకు విధవరాండ్ర We put కొరకు that aside. దాన్ని పక్కన Now పెట్టేవారు. whatever remained, మిగిలింది ఎంత in that ఉంటుందో we learn to live. దానితోనే జీవించడం మొదలు పెట్టాము. That's why God never forgot us. అందుకని దేవుడు మమ్మల్ని ఎన్నడూ మర్చిపోలేదు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So slowly we started putting money aside. నిదానంగా కొంచెం కొంచెం డబ్బులు ఎత్తి పెట్టాము. Because there was a broken table ఎందుకంటే విరిగిపోయిన a బల్ల broken ఉంది, chair, ఆ కుర్చీ సరిగా and లేదు. my wife had to cook. In the morning she would come down పాస్టమ్మ గారు వంట చేయడానికి పైనుంచి కిందకి దిగి రావాలి. and she was so big and so heavy. తను ఎంతో బరువుగా It was ఉండేటప్పుడు very difficult to go up the stairs. ఆ యొక్క బెడ్లెక్కి వెళ్ళడం చాలా So she కష్టంగా would ఉండేది. lie down on the table. ఆ బల్ల మీద అలా పడుకునేవారు. And if anybody saw, it was a very sad sight. ఎవరైనా అది చూసినట్లయితే అస్సలు మంచిగా అనిపించేది కాదండి. But we trusted God. కానీ దేవుని నమ్మాము. You know, trusting God does not mean you won't go through the testing. దేవుని నమ్మకము అంటే మీరు జీవితంలో సమస్య గుండా వెళ్ళరని కాదు. Your trust will be tested. మీ నమ్మకము పరీక్షించబడుతుంది. If you pass the test, ఆ పరీక్షలో now ఉత్తీర్ణత the పొందితేనే blessings will begin to flow. అప్పుడు ఆశీర్వాదాలు వెంబడిస్తాయి. Hallelujah. హల్లెలూయా. So we started putting some money aside. కొంచెం డబ్బులు అలా ఎత్తి పెట్టి After వెళ్ళాము. many months, కొన్ని నెలల we తర్వాత had a sizable amount ఒక పెద్ద మొత్తం వచ్చింది. that we could go to the cheapest furniture store ఒక చౌకైనటువంటి ఫర్నిచర్ దగ్గరికి వెళ్ళి and maybe buy 2 or 3 chairs రెండు మూడు కుర్చీలు కొందామని and అనుకున్నాము. maybe a cheap bed, ఒక చౌకైనటువంటి a cheap పరుపు, dining table, ఒక చౌకైనటువంటి డైనింగ్ టేబుల్ so అని, that it's like a house. ఒక ఇల్లు లా కనిపిస్తుంది We లేని. were planning to do this. అది చేద్దామని While we ఆలోచించాము. were doing that, మేము అది చేస్తుండగా one day ఒక రోజున I was walking from the office to the room. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు I heard a voice, నేను ఒక స్వరం విన్నాను. and the voice said, ఆ స్వరం అంది, take all that money and sow it in that ministry. ఆ డబ్బంతా తీసుకెళ్లి ఆ పరిచర్యలో విత్తేయని. I said, oh my God. ఓ దేవా అనుకున్నాను. After so many months of struggle, ఇన్ని రోజులు ఎత్తి పెట్టాను, ఇన్ని నెలలు. now we thought we could buy something to make our life a little comfortable. మా జీవితాన్ని కొంచెం సుఖవంతం చేసుకోవడానికి ఏదో Now you're asking me to give it away. ఎలా ఇవ్వగలను? I said, okay. సరే. I said, Lord, నేను నా దేవా, all these days I was alone. ఇన్ని రోజుల వరకు నేను ఒంటరిగా Now ఉన్నానయ్యా. I'm married. ఇప్పుడు వివాహమైంది So if నాకు. you speak to me, మీరు నాతో మాట్లాడితే speak to my wife నా also. భార్యతో కూడా మాట్లాడండి ప్రభువా Then I అన్నాను. can do it. అప్పుడు చేస్తానండి. I thought I could get out of it. నేను దాని నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాను. All right? I thought it was not God. అది దేవుడు కాదులే అనుకున్నాను I నేను. went to my wife. నేను I వెళ్ళాను నా said, భార్య darling, this దగ్గరికి. is what it is. అది ఇది రకంగా జరిగింది. ఈ God రకంగా. spoke to me దేవుడు నాతో and మాట్లాడాడు. he said that we have to sow the entire money. మనం ఆ మొత్తం అంతా విత్తేయాలని దేవుడు అన్నాడు అంటే, And I said, why don't you also pray and tell me what God is saying to you? నువ్వు కూడా ప్రార్థించి చెప్పు ఈ దేవుడు నీతో ఏమంటున్నాడు అని I said, అడిగాను. what? ఏంటి? You want me to pray? నేను ప్రార్థించాలా? You said God spoke. దేవునితో I మాట్లాడాను don't కదా. need to pray. నేను ప్రార్థించాల్సిన Just అవసరం go లేదు. ahead and do it. వెళ్ళి ఆ రకంగా చెయ్యన్నారు. I thank God for such a wife. అటువంటి భార్యను బట్టి దేవునికి వందనాలు. Hallelujah. హల్లెలూయా. There is oneness in our giving. మేము ఇచ్చుటలో ఏకత్వం ఉంది. We gave away joyfully. ఆనందంతో We సంతోషంతో didn't know ఇచ్చేసాము. what we would do. ఎలా ఏం చేయాలో But అర్థం within a కావట్లేదు. few days, కొన్ని రోజుల్లోనే we had gone for ministry మేము పరిచర్యకు and బయటికి we వెళ్ళాము. came back. తిరిగి వచ్చాము. And in the house, ఇంట్లో there was a brand new sofa set సరి కొత్తదైనటువంటి సోఫా సెట్ వచ్చేసింది. made of teak wood. టేక్ వుడ్ తో తయారైంది. Expensive lounge suite. ఖరీదైనటువంటి లాంజ్ స్వీట్ అది. And very expensive carpet. ఖరీదైనటువంటి తివాచి ఎక్కడ ఉంది? And an expensive air conditioner. ఎంతో ఖరీదైనటువంటి ఏసీ కూడా వచ్చింది. We never told anybody we needed this. మాకు ఇది కావాలని ఎవరికి We చెప్పలేదు. never asked anybody to give it to us. మాకు ఇవ్వండి అని ఎవరిని But when అడగలేదు. we trusted the Lord, కానీ దేవుడు నమ్ముతున్న we gave. మేము ఇచ్చాము Listen కూడా. to what the Bible says. బైబిల్ మాట అంటుంది, Give and it shall be given. ఈయుడి మీకు ఇయ్యబడుతుంది. Not after God gives, I give. దేవుడు ఇచ్చిన తర్వాత నేను ఇవ్వడం In కాదు. what I have, నా దగ్గర ఉన్న దానిలో I show my trust in God నా నమ్మకము దేవుని by giving వ్యక్తపరచగా from what I have. నా దగ్గర ఉన్న దాని నుంచి ఇచ్చాను. The widow in the Bible బైబిల్లో ఉన్న విధవరాలు gave out of her last meal. తన చివరి భోజనం నుంచి That ఇచ్చింది. was an exhibition, or that was an expression అది ఒక వ్యక్తీకరణగా of ఉంది. faith or trust in God's word. దేవుని వాక్యం ఎంతగా నమ్ముతున్నదో So బయలుపరిచింది. pastors, we should never be ashamed to talk to our people and give them
and teach them and give them the opportunity to give to God. పాస్టర్లుగా మనం ఎన్నడూ కూడా దేవునికి ఇచ్చే అవకాశం ప్రజలకు కల్పించడానికి మనం ఏమాత్రం సిగ్గుపడకూడదు, భయపడకూడదు. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. Hallelujah. When people begin to experience the blessing, ఎప్పుడైతే ప్రజలు దీవెనను they అనుభవిస్తారో will begin to run and give. పరిగెత్తుకు వచ్చి ప్రజలు ఇస్తారు. One day in our church, మా సంఘంలో ఒక రోజున I just finished preaching బోధించడం అయిపోయింది and a నాది. young man came to me. ఒక యవనస్తుడు నా He దగ్గరికి said, వచ్చాడు. Pastor, I want to come home to visit you for a minute. పాస్టర్ గారు ఒక నిమిషం మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలుస్తానండి అని I అడిగాడు. said, I don't let anybody come home. ఎవరిని ఇంటికి నేను I రమ్మనండి. want my own privacy. నాకు ఏకాంతం అనేది You చాలా want to ఇష్టం. meet me in my office, but not in my home. నా ఆఫీస్ కావాలంటే రాగానే ఇంటికి He said, రావద్దన్నాను. no, Pastor, I have to take a flight to Mumbai. ఓ పాస్టర్ గారు నేను ముంబైకి వెళ్ళాలండి. And I just need 2 minutes. 2 నిమిషాలు నాకు కావాలండి He అన్నాడు. insisted. దాన్ని బలవంతం I చేశాడు. didn't know why he wanted to come. ఎందుకు రావాలో నాకు So I said, come. అర్థం కాలేదు. సరే రా అన్నాను. But it was a Sunday afternoon. అది ఆదివారం మధ్యాహ్నము. I like to have a family meal. నాకు కుటుంబంతో కలిసి భోజనం చేయడం I ఇష్టమండి. don't want to waste my time. నా సమయాన్ని వృధా చేయడం ఇష్టం So లేదు నాకు. when he came into my office in the house, తను ఇంట్లో ఉన్న నా ఆఫీస్ లోకి I వచ్చినప్పుడు didn't ask him to sit down. కూర్చోమని తను I అడగలేదు. did not sit down నేను కూడా కూర్చోలేదు. because I wanted him to get out. ఎందుకంటే వెంటనే బయటికి వెళ్ళిపోవాలనుకున్నాను He నేను. said, I said, what can I do for you? ఏం చేయమని He కోరుతున్నారని pulled out a అడిగాను. checkbook. ఒక చెక్ బుక్ He said, తీశాడండి. the Lord told me దేవుడు to give you this. దేవుడు నాకు చెప్పాడు ఇది And I ఇవ్వమని. started looking. నేను అది చూడడం It was మొదలు పెట్టాను. 1, 1 0, 0 0, 0 0, 0 0, 0 0. 0. He said, sir, God told me to give you this. పాస్టర్ గారు దేవుడు చెప్పాడండి ఇది ఇవ్వమని అన్నాడు. And walked away. వెళ్ళిపోయాడండి. Hallelujah. హల్లెలూయా. I never told him. నేను తనకి I ఎన్నడూ never చెప్పలేదు. asked him. నేను అతను అడగను కూడా అడగలేదు. Today, God blesses us immensely. ఈ రోజు మమ్మల్ని దేవుడు ఎంతగానో దీవించాడు. People come and sow into our life. Besides giving to the church, they come and sow into our lives because they realize that we are teaching the word that is blessing them. సంఘానికి ఇవ్వడమే కాదు కానీ వ్యక్తిగతంగా మా యొక్క జీవితంలోనికి వచ్చి ప్రజలు ఇస్తుంటారు. ఎందుకోసం అంటే దేవుని యొక్క వాక్యం వారి జీవితంలో పనిచేస్తుందని రుజువుపరుస్తూ. And if I tell you the kind of money and the kind of blessing they bless us with, you will fall off your chair. ఎంతగా వారు మా జీవితంలో విత్తుతున్నారని చెప్పినట్లయితే మీరు కుర్చీ నుంచి కింద పడి దొర్లుతారండి. I am not an American. నేను అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని I కాదు. am not an Australian. నేను ఆస్ట్రేలియా నుంచి If వచ్చిన the వ్యక్తిని word కాదు. is working for me, వాక్యం నాకు it has to పనిచేస్తుంది. work for all of us. మన అందరికి ఇది If పనిచేస్తుంది. the word is working for me in India, వాక్యం this భారతదేశంలో is నాకు not a పనిచేస్తుంది. story and a testimony from the Western world. పాశ్చాత్య దేశం నుంచి వచ్చిన సాక్ష్యం కాదు This ఇది. Bible ఈ బైబిల్ గ్రంథము works anywhere in the world. లోకంలో ఎక్కడైనా This పనిచేస్తుంది. Bible ఈ బైబిల్ works in the village. గ్రామాల్లో It works పనిచేస్తుంది. in the cities as well. పట్టణాల్లో కూడా పనిచేస్తుంది. I want to encourage you tonight. ఈ రాత్రి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. Return your tithe. మీ దశమ భాగం తిరిగి Believe చెల్లించండి. in the Lord దేవుని యందు and నమ్మిక see ఉంచండి. the breakthrough that's coming into your life. మీ జీవితంలో విడుదల రావడం చూడండి. Sow your seed. మీ విత్తనం విత్తాలి. Don't, last night I felt so sad. గత రాత్రి చూశానండి చాలా బాధ అనిపించింది. Pastor stood up after I finished. నేను బోధించిన తర్వాత And he పాస్టర్ గారు said, నిలబడ్డారు. why don't you give for the ministry? ఈ పరిచర్య కోసం విత్తండి అన్నప్పుడు 90% of the people walked away. 90% మంది అలా నడుచుకుంటూ Because వెళ్ళిపోయారండి. in their thinking, వారి మనసులో giving is an expense. ఇవ్వడం అనేది ఖర్చు They అనుకుంటున్నారు. think it's a loss. అది నష్టం But అనుకుంటున్నారు. giving to God is never a loss. దేవునికి ఇవ్వడం నష్టం Because కానే కాదు. God is not a beggar. దేవుడు అడుక్కునేవాడు God is కాదు. not looking for your money. దేవుడు మీ డబ్బు కోసం God is చూడట్లేదు. looking for an opportunity to bless you. మిమ్మల్ని దీవించాలని But అవకాశం God కోసం దేవుడు cannot చూస్తున్నాడు. bless you until you release something. నీవు ఒకటి విడుదల చేసే వరకు దేవుడు When you దీవించాడు. release what is in your hand, నీ చేతిలో ఉన్నది నువ్వు విడుదల what is చేస్తే in heaven is released into your life. ఆ పరలోకం మీ జీవితంలోకి విడుదల Don't అవుతుంది. expect God to bless you without you releasing something. నీవు ఒకటి విడుదల చేయకుండా దేవుడు దీవించాలని The Bible ఆశించగలరు. teaches, నేను బైబిల్ Give బోధిస్తుంది. and it shall be given unto you. ఈవిడి మీకు Good ఇవ్వబడుతుంది. measure, అనచి pressed down, కుదిరించి shaken together, and దిగజారునట్లుగా running over shall men give into your bosom. మనుషులు నిండు కొలతో నీవు ఇస్తారు. People will come and give. ప్రజలు వచ్చి It will not fall from heaven. డబ్బు ఆకాశం నుంచి But కురవదు. God moves on people. దేవుడు ప్రజల హృదయాలు come and కదిలిస్తాడు. give to you. వచ్చి నీకు ఇవ్వమని. We were doing a series in our church మా సంఘంలో ఒక అంశం గురించి of the బోధిస్తున్నాను. subject ఈ అంశం of గురించి the blessing of God. దేవుని ఆశీర్వాదం అనే And శీర్షిక. all of a sudden, అకస్మాత్తుగా people started giving. ప్రజలు ఇవ్వడం మొదలు And పెట్టారు. in the series, ఆ శీర్షికలో people started getting text messages on their phone. ప్రజలకు వారి ఫోన్ లో టెక్స్ట్ Suddenly మెసేజ్ money is వచ్చాయి. being deposited in their bank account. వారి బ్యాంక్ అకౌంట్ లో కొంచెం డబ్బులు డిపాజిట్ అయ్యాయి అని. My own mother got a message. ఆ
Say, మెసేజ్ 99,000 has been accredited to your account. 99,000 నీ అకౌంట్ లో జమ She చేయబడ్డదని. didn't know where it came from. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు తనకి. When she contacted the bank, ఆ బ్యాంక్ the bank said, సంప్రదిస్తే we don't know where it came from. ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదండి అన్నారు బ్యాంక్ వారు. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. Hallelujah. That same God is in this place. అదే దేవుడు ఈ That స్థలంలో ఉన్నాడు. same God who blessed us is the same God that will bless you. మమ్మల్ని దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవించగలడు. But I want you to understand, కానీ మీరు అర్థం చేసుకోవాలి, prosperity is a covenant issue. వర్ధులుట నిబంధనలకు It's సంబంధించిన not విషయము. a tear issue. కన్నీటికి It's సంబంధించింది not కాదు. a prayer issue. ప్రార్థన సంబంధించింది కాదు. Covenant demands action. నిబంధన క్రియను God కోరుతుంది. made promises. దేవుడు వాగ్దానం But చేశాడు. every promise of God is conditional. దేవుని ప్రతి వాగ్దానం షరతులతో కూడింది. So if I don't fulfill the condition, ఆ షరతు ప్రకారం God is చేయకపోతే not bound to fulfill his condition. దేవుడు తను చేసే వాగ్దానం Condition నెరవేర్చలేడు. that God has దేవుడు is I కోరుతుంది, give first. నేను మొదటగా ఇవ్వాలని I కోరుచున్నాడు. return the tithe. నా దశమాలు తిరిగి I give చెల్లించినప్పుడు into the kingdom. దేవుని Now రాజ్యం when I do విత్తినప్పుడు that in faith, నేను when విశ్వాసంతో I do చేస్తే it trusting God, దేవుని నమ్ముతూ చేస్తే God will release a blessing into my life that I cannot contain. దేవుడు పట్టజాలని దీవెన నా జీవితంలో కుమ్మరిస్తాడని So వాగ్దానం tonight ఇచ్చాడు. is your opportunity. ఈ రాత్రి మీకు అవకాశం ఉంది. Tonight I'm giving you an opportunity. మీకు అవకాశం నేను ఇస్తున్నాను. Somebody shout hallelujah. హల్లెలూయా అని చెప్తారా? Don't run away. పరిగెత్తకండి. If you honor God, దేవుని గణపరిస్తే do lip service. కేవలం పెదాలతో కాదు. If you had to go and visit somebody that is important, మీకు ప్రాముఖ్యమైన వ్యక్తిని ఎవరైనా కలవడానికి let's say you're వెళ్తున్నప్పుడు going to meet a politician, ఒక రాజకీయవేత్తను you కలుస్తున్నారు will never అనుకోండి, go empty-handed. ఒట్టి చేతులతో ఎన్నడూ వెళ్ళరు. You never go empty-handed visiting somebody that is prominent in life. జీవితంలో ప్రఖ్యాతిగాంచిన వారిని కలవడానికి ఒట్టి చేతులతో You will కలవడానికి take a వెళ్ళరు. bouquet of flowers, ఒక బొకే ఫ్లవర్ You'll బొకే take a తీసుకొని box వెళ్తారు, of sweets, లేదా ఒక స్వీట్ you'll బాక్స్ take a తీసుకెళ్తారు, shawl, లేదా or షాల్ తీసుకెళ్తారు, something. ఏదో ఒకటి Why? చేస్తారు. That's how you show respect. ఆ రకంగా గౌరవాన్ని It's not వ్యక్తపరుస్తారు. because that man cannot buy flowers for himself. ఆ వ్యక్తి తనకు తాను పూలు It's కొనుక్కోలేడని not కాదు, because the man cannot buy a shawl for తన himself. కొరకు షాల్ కొనుక్కోలేడని కాదు, తను It is to show respect. మా గౌరవాన్ని So when చూపించడానికి. you say I respect God, దేవుని నేను గౌరవిస్తానని don't చెప్తే sing a beautiful song ఏదో మంచి పాటతో and పాడడమే walk కాదు, away from here. ఇక్కడ నుంచి అలా Don't వెళ్ళిపోవడం say, కాదు. Lord, I love you. ఓ దేవాన్ని ప్రేమిస్తున్నానయ్యా, I give my heart to you. నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను But don't ప్రభువా, touch my wallet, God. కానీ నా జోబును ముట్టకండి ప్రభువా అంటే That is not submission. అది సమర్పించుకోవడం When we కాదు. surrender to God, దేవుని మనం we సమర్పించుకుంటే surrender everything that He has blessed us with. ఆయన మనల్ని దీవించిన ప్రతి దానితో మనం And when you సమర్పించాలి. begin to practice what you're doing, మనం చేస్తున్నది మేము బోధిస్తుండగా I am sharing my own experiences with you. నా సొంత అనుభవాలు మీ I జీవితంలో pray పంచుకున్నాను. that God will convince you దేవుడు మిమ్మల్ని ఒప్పించాలని ప్రార్థిస్తున్నాను. to obey the word వాక్యాన్ని విధేయత and become a చూపి doer of the word. వాక్య ప్రకారం చేసే వ్యక్తులుగా Somebody మారాలని. shout hallelujah. హల్లెలూయా అని చెప్తారా? So if you honor God, మీరు దేవుని if you గౌరవిస్తే, respect God, దేవుని మర్యాదగా what చూస్తే, you give tonight ఈ రోజు రాత్రి should ఇస్తుండగా show respect to the దేవుని Lord. గౌరవిస్తున్నాను You చూపిన cannot take విత్తండి. some change and throw it. ఏదో చిల్ల డబ్బులు తీసుకొని పడేయడం Unless కాదు. that's all you have. అది మీ దగ్గర ఉంటే పర్వాలేదు, If that's all you have. అది మాత్రమే మీ దగ్గర ఉంటే పర్వాలేదు. But if you have, కానీ మీకు if ఒకవేళ you show respect ఎక్కువగా by ఉండి giving something of value, విలువైనది దేవుని గౌరవిస్తూ that ఇవ్వాలి, shows that you love God. అది చూపిస్తుంది దేవుని మీరు Your ప్రేమిస్తున్నారని. giving shows you honor God. మీ ఇచ్చుట దేవుని So గౌరవిస్తున్నారని tonight I చూపిస్తుంది. want to challenge every one of you ఈ రాత్రి మీలో ప్రతి ఒక్కరిని సవాలు చేస్తున్నాను. regarding your giving. మీ ఇచ్చుట గురించి, Your giving should meet the needs of this meeting. మీ ఇచ్చుట ఈ మీటింగ్ యొక్క అవసరతలను తీర్చాలి. But don't give because there are needs here. ఇక్కడ ఏదో అవసరతలు ఉన్నాయని ఇవ్వకండి. No farmer ఏ వ్యవసాయదారుడు sows seed విత్తనాలు so విత్తేది that others can be benefited. ఇతరులు దీవించాలని Every విత్తడు. farmer sows seed ప్రతి రైతు విత్తుతాడు for their need to be met. వారి అవసరతలు So when I తీర్చబడాలని. sow seed, వారు విత్తుతుండగా I am sowing so that my needs are met. నా అవసరాలు తీర్చబడినట్లుగా ఆశించాలి. Your needs will be met మీ అవసరాలు when you తీర్చబడాలి. sow your seed. కాబట్టి మీ విత్తనం I విత్తాలి. want to challenge you tonight ఈ రాత్రి సవాలు to take చేస్తున్నాను. this opportunity ఈ అవకాశాన్ని to తీసుకోండి. sow a precious seed ఒక ప్రశస్తమైన so విత్తనం that విత్తండి. God can bless you. దేవుడు మిమ్మల్ని దీవించినట్లు. So let's get ready now. ఇప్పుడు సిద్ధపడదామండి. Take up the offering in your hands, everybody. Whatever you believe God, you want to give to God. మీరు దేవునికి ఎంత ఇవ్వాలనుకుంటున్నారో మీ చేతుల్లోకి తీసుకోండి, దాని గురించి ప్రార్థిద్దాము. Can I get Pastor to come, please? With దయచేసి అండి మీ యొక్క విత్తనాన్ని సిద్ధం చేసుకోనండి. come on, take the offering in your hands. మీ చేతుల్లోని అర్పణ Everybody, తీసుకోనండి. take the offering in your hands. ప్రతి ఒక్కరు కూడా మీ చేతుల్లోని అర్పణ తీసుకోనండి. Hallelujah. Whatever you want to give to the Lord. మీరు దేవునికి ఎంత ఇవ్వాలనుకుంటున్నారో మీరు సిద్ధం చేసుకోనండి. I'm challenging you. మీకు సవాలు I'm చేస్తున్నాను. teaching you the word వాక్యాన్ని మీకు so that బోధిస్తున్నాను. you can walk out of debt. మీరు అప్పు నుంచి You బయటకు can walk out వచ్చినట్లు, of lack. కొరత నుంచి మీరు And you బయటకు can begin వచ్చినట్లు to experience the blessing.